व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं स्वविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపంచే స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు శాస్త్రాంగ ప్రణామములు సమర్పిస్తూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో మనము 14వ శ్లోకాన్ని గురించి నిన్నటి వరకు తెలుసుకున్నాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం తితిక్షస్వ భారత. కుంతిపుత్రుడవకు అర్జున, ఇంద్రియములకు శబ్దము మొదలైనటువంటి విషయములతో కలిగే సంయోగము అయితే మరియు సుఖ దుఃఖములు శీతోష్ణములు కూర్చున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఆగమాపాయ ఉన్నాయి, అంటే రాకపోకలు కలిగినవి, వచ్చిపోయేవి ఉన్నాయి, మరియు అనిత్యములు అశాశ్వతములై ఉన్నాయి. కావున హే భారత, తాను తితిక్షస్వ, వాటిని సహించుము అన్నాడు. అంటే ఇంద్రియములకు శబ్దాల విషయములతో కలిగేటువంటి సంయోగములు శీతోష్ణ
మూలకము సుఖ దుఃఖములను కలుగజేయున్న విధము రాకపోకలు కలిగినట్టేను స్థిరములు కానట్టేను ఉన్నాయి కాబట్టి వాటిని సహించుము అన్నారు. ప్రపంచంలో ఎవరైతే జ్ఞానులుగా వ్యవహరింపబడతారో వారి యొక్క ప్రారంభం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, శీతోష్ణాలు, మానవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే దినరాత్రులు పడే శుక్ల కృష్ణ పక్షంలో పడే రాత్రి పోయిన తర్వాత దినం వస్తుంది, దినం పోయిన తర్వాత రాత్రి వస్తుంది. శుక్లపక్షం పోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది, కృష్ణపక్షం పోయిన తర్వాత శుక్లపక్షం వస్తుంది. ఇవి చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే అవి ఎదురైనప్పుడు వాటికి మనం వెగబక అంటే ఇవి వచ్చాయి కదా, దుఃఖాలను ఇస్తున్నాయి కదా అని మనము వాటి గురించి చింత చేయక ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ధర్మములే, నా ధర్మములు కావు అని తెలుసుకొని వీటన్నిటికీ సాక్షిని నేను ఉన్నాను, వాటితో నాకేమి సంబంధం లేదు. ఏ విధంగా మనము అగ్నిని చూస్తూ ఉంటాం. అగ్నిని చూస్తూ ఉన్నప్పుడు ఇది అగ్ని అనే జ్ఞానం అవుతుంది మనం. కానీ ఆ అగ్నిలోని దాహకత్వము, ఉష్ణత అనేది మనల్ని స్పర్శిస్తుందా? అంటే అగ్నిని చూడగానే మనం కాలిపోతామా? లేదు కదా. అంటే అది కేవలం దృశ్యం ఉన్నది, చూడబడుతున్నది, చూసేవానికి ఏమి హాని లేదు. తెలిసిందా? ముట్టుకుంటే కాలుతుంది కదా స్వామీజీ అంటారు. ముట్టుకుంటే కాలుతుందా? చల్లగా ఉంటుందా? కాలుతుందా లేదా? మరి కాలినప్పుడు మనకు దుఃఖం కలిగింది కదా. అంటే ఆ దుఃఖం కలిగింది కూడా ఎవరికి? అంతఃకరణానికి, మనస్సుకు. దానికి కూడా మనం సాక్ష్యం ఉన్నాం కాబట్టి మనకేమి సంబంధం లేదు అని ఈ విధమైనటువంటి వివేకముతో, ఉపాయంతో ఇవి ఆగమాపాయాలు ఉన్నాయి అని తెలుసుకొని వాటిని మనము సహించాలి. సరి అయినటువంటి ఉపాయాలను మనం అవలంబించి వాటిని సహించుకోవాలి. నాకు సహనశక్తి ఉందా లేదా పరీక్షించుకుంటా అని చలికాలంలో ఆరు బయట బట్టలు వదిలి పడుకుంటే అది సహనమవుతుందా? కాదు. మనకు ఉపాయాలు ఉన్నాయి, గొంగడు ఉంటాయి, కంబలు ఉంటాయి, కప్పుకోవాలి. అయితే మన ఏరియాలో అయితే చలిని ఇది పెద్ద చలిగా లేదు, బట్టలు వదిలి కూడా పండుకోవచ్చు. కానీ హిమాలయాల్లో ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్ అక్కడ ఎన్ని కంబర్లు, ఎన్ని సూటర్లు వేసుకున్నా కానీ ఆగదు. అప్పుడు మనం సహించుకోవాలి. ఉపాయాలు అయితే అవలంబించను, అయినా కానీ అది ఇంకా ఆగుతలేదు. అప్పుడు సహించుకోవాలి. వాళ్ళకి గత్యంతరం లేదు. లేదు చూస్తా నేను బట్టలు విప్పేసి ఆరుబెట్టమంటా అంటే అది వివేకం కాదు, మూర్ఖత్వం అంటారు. అందుకని ఉపాయాలను మనము అవలంబించినప్పటికీ కూడా ఒకవేళ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు ఇంకా పీడిస్తున్నాయంటే మనము అంతఃకరణంలో ధైర్యాన్ని వహించి సాక్షిగా చూస్తూ సహించాలి. ఇప్పుడు తరువాతి శ్లోకం. అర్జునుడు అడుగుతాడు, స్వామీజీ మీరు చెప్పారు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కలిగినప్పుడు సహించుకోవాలి అని అన్నారు. అది సహించుకుంటే ఏం లాభం? దాంతో ఫలితం ఉన్నది కదా. ఎందుకంటే లోకంలో ఎవరు కూడా వృథాగా వ్యర్థ చేస్తారా చెప్పండి? ఏ ప్రయోజనం లేకుండా వృథాగా చేస్తారా? చేయరు కదా. ప్రయోజనం ఉద్దేశ్య నా మనలోకి ప్రవర్తతే. ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఎంత మందప్రజ్ఞుడు కూడా, ఎంత మూర్ఖుడు కూడా ఏ పని చేయలేదు. ఎందుకంటే ప్రయోజనం ఏదైతే ఉందో అది ప్రవృత్తికి కారణం ఉన్నది. ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫలలక్షణం. అందువల్ల ప్రయోజనం తప్పకుండా ఉండాలి. మరి నేను సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను సహించినట్లయితే నాకేం లాభం, నాకేం ప్రయోజనం అని అడుగుతున్నారు. శ్లోకం చదవాలి మీరు అందరు కలిసి. చదవండి. మరి చెప్పండి, నేను ఎట్లా చదవాలి?
మీరు చెప్పనే లేదు, మీరు చదవండి. ఏం చదవాలి? చెప్తున్నా, చదవండి. యమిహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం స్వమృతత్వాయ కల్పతే. హే పురుషర్షభ అని అర్జునుడిని సంబోధిస్తున్నారు. వృషభుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. వృషభ అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. వృషభ అనే శబ్దానికి ఎద్దు అని ఒక అర్థము, శ్రేష్ఠుడు అని ఒక అర్థము. ఇక్కడ మనం శ్రేష్ఠుడు, పురుషులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ అర్జున అని సంబోధిస్తూ, హి శ్లోకంలో హి అంటే, హి అంటే ఏదైనా సమ దుఃఖ సుఖం అంటే సుఖ దుఃఖంలో ఎందు సమభావము కలవాడము. ధీరం అంటే దృఢచిత్తము గలవాడము అయినా ఎం పురుషం ఏ పురుషుడు ఉంటాడో అతన్ని ఏతే అంటే ఈ ద్వంద్వ ధర్మాలు, సుఖ దుఃఖాలు, మానాపమానాలు, లాభ నష్టాలు, శీతోష్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నా వ్యథయంతి అంటే అతన్ని చెలింపచేయజాలవు. ఎవరైతే దృఢచిత్తం కలిగి ఉంటాడో అటువంటి వానికి ఈ ద్వంద్వాలు చెల్లింపజాలవు. సహా ఆ పురుషుడు ఏమవుతాడు అంటే అమృతత్వాయ కల్పతే అంటే మోక్షానికి, అమృతత్వం అంటే మోక్షం, ఆ మోక్షానికి కల్పతే అంటే అర్హుడు అవుతున్నాడు. ఇది ఫలం. లాభం అడిగాడు కదా అర్జునుడు, ఏం ఫలం స్వామీజీ అని అడిగినాడు. మరి ఫలం ఏమిటి అని అంటే చెప్పినాడు, అయ్యా ఎవరైతే సుఖ దుఃఖాలను శీతోష్ణాలను సహించగలిగేటువంటి ధీర గుణం కలిగిన వారు ఉంటారో వారికి మోక్షము లభిస్తుంది, వారు మోక్షానికి అర్హులవుతారు అని చెప్పినారు. ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం. మహాబలిపురం పోయారు ఎవరన్నా మీ లోపల? మహాబలిపురం మద్రాసు అవతల మాతలు పోయిందంటే మద్రాసు అవతల మహాబలిపురం ఉంటుంది. అక్కడ సముద్ర తీరంలో అన్ని రాళ్ళు ఉన్నాయి, నల్లని రాళ్ళు ఉన్నాయి. ఇక సముద్రం నుండి అలలు వస్తూ ఉంటాయి, ఆ రాళ్ళపైన తగులుతూ ఉంటాయి నీళ్ళు. ఒక్కోసారి రాళ్ళు మొత్తం మునిగిపోతాయి, మళ్ళీ నీళ్ళు వెనక్కిపోతాయి, మళ్ళీ వస్తాయి, వెనక్కిపోతాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఆగదన్నమాట. అయితే ఆ అలలు ఆగవు, ఈ శిలలు కదులుతాయి, ఎట్లా ఉన్నా అట్లనే ఉంటాయన్నమాట. ఎన్నిసార్లు వచ్చి తాకిడితో అవి చేసినా కానీ, అలలు పడినా కానీ అవి అలాగే ఉంటాయన్నమాట. ఈ దృష్టాంతం ఎందుకు ఇచ్చాడంటే సుఖ దుఃఖాలు కలిగినప్పుడు, లాభ నష్టాలు కలిగినప్పుడు మనం కూడా అలాగా ఉండాలి కదా, కదలకుండా ఉండాలి. అంటే ఒక దగ్గర కూర్చొని కదలకుండా ఏ పని చేయకుండా ఉండాలని అర్థం కాదు. అంటే మన అంతఃకరణం చెలించకూడదు, మన మనస్సు చెలించకూడదు. అయ్యో నాకు దుఃఖాలు వచ్చినాయి కదా, కష్టాలు వచ్చినాయి కదా అని బాధపడకూడదు. అది తాత్పర్యం అన్నమాట. తరంగాలకు ఎతికించి చెల్లింపక వాటితో చిత్త సౌమ్యాన్ని కోల్పోక తన నిష్టలో నిలిచిన వాడే నిజమైనటువంటి ధీరుడు. ఈ సుఖదుఖాలు అనేటువంటి తరంగాలు వచ్చి పీడించినప్పటికీ కూడా ఎవరైతే వాటితో విరిచి దుఃఖపడి అంతఃకరణం చెల్లించకుండా ఎవరైతే ఉంటారో అతడు ధీర పురుషుడు అంటారు. ధీ అంటే బుద్ధి, రా అంటే రాతి, నిగృహ్ణాతి, ధియం రాతి నిగృహ్ణాతి ఇది ధీర. అంటే తన చిత్తాన్ని తన అదుపులో ఉంచుకుంటాడు అన్నమాట, తన మనసును తన అదుపులో ఉంచుకుంటాడు. బాహ్యమైనటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు,
ఎప్పుడు ఆత్మాకారమై బ్రహ్మాకారమై సుఖదుఖాది విషయ ద్వంద్వాలను తిరస్కరించేందుకు సమర్థుడవుతాడో అప్పుడు అతడు స్థిర బుద్ధి కలవాడు, ధీర పురుషుడు అనబడతాడు. వాడే నిజమైనటువంటి పురుషుడు. లోకంలో పురుషులు ఎందరో మంది ఉన్నారు, కానీ వీళ్ళంత పురుషులు కాదండి. పురుషులు ఎంతోమంది ఉన్నారు కదా, 100 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంత పురుషులు కాదు. మరి స్త్రీలు అంటారా? మేము మనం మరి తెలుసుకోండి. ఈ విషయంలో ఒక దృష్టాంతం చెప్తాడు. ఇక్కడ రాజస్థాన్లో అక్కడ మీరాబాయి ఆమె ఛత్తీస్గఢ్, అక్కడ ఛత్తీస్గఢ్ అది ఏముంటుంది, రాజస్థాన్, రాజస్థాన్ మీరాబాయి ఉండే చోటు అక్కడ. అయితే ఆమె ఎల్లప్పుడూ కృష్ణ భజన చేసుకుంటూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేది. ఆ మహిమలో కూడా ఒక్కోసారి ఏకాంతంగా కూర్చొని అంతర్ముఖం అయ్యేది. అప్పుడు ఆమెకు ఈ ఉత్తరప్రదేశ్లో కాశీ క్షేత్రంలో తులసీదాస్ మహారాజు ఉండేవాడు. అయితే అతన్ని దర్శించుకోవాలి అని ఆమె ఒకసారి బయలుదేరి కాశీకి వచ్చింది. కాశీకి వచ్చి ఆ తులసి మహారాజు ఒక అడ్రస్ తెలుసుకుంది. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన నివాస స్థానానికి వెళ్ళింది. వెళ్ళి అతన్ని దర్శించుకోవడానికి ఆమె వెళ్తూ ఉంటే ఆ తులసీదాస్ మహారాజు యొక్క శిష్యులు ఉన్నారు. వారు ఈమెను అడ్డగిస్తారు. అమ్మా, మా స్వాముల వారు స్త్రీలతో మాట్లాడరు, పురుషులతోనే మాట్లాడతారు. అప్పుడు ఆమె ఒక చిట్టి రాసింది. ఒక చిట్టి రాసి ఆ సేవకులకు ఇచ్చింది, తులసీదాస్ మహారాజ్ సేవకులకు ఇచ్చింది. అప్పుడు వాళ్ళు తీసుకుపోయి ఆ తులసీదాస్ మహారాజుకు ఇచ్చింది. అది చూసి చదువుకున్నాడు. అలా ఏమని రాసిందనంటే, పురుషుడు అనేవాడు ప్రపంచంలో ఒకడే ఒకడు ఉన్నారు. ఎవరు అంటే జ్ఞాని పురుషుడు. ఆ జ్ఞాని పురుషుడు అందరికీ దర్శించదగిన వాడే. జ్ఞాని మహాత్ముడు కదా, సర్వాత్మ భావన కలిగినటువంటి వాడు కదా. అతడు స్త్రీలలో, పురుషులలో, పశువులలో, పక్షులలో, అన్ని జడమైన వస్తువులలో కూడా ఆ పరమాత్మనే దర్శించేటువంటి వాడు కాబట్టి అతడే పురుషుడు అని నేను విన్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఆ తులసీదాసునే హెచ్చరించినట్టుంది. అప్పుడు వెంటనే అనుగ్రహం రమ్మన్నారు, చూడు అన్నారు. చూడు అంటే వాస్తవంగా పురుషులు అంటే ఎవరు అంటే జ్ఞాని మహాత్ములే. మిగతా వాళ్ళంతా స్త్రీలే. పక్క స్త్రీలంటే ఆకారంతో స్త్రీలు కాదు, గుణాల చేత. స్త్రీ అనే శబ్దంలో ఎన్ని అక్షరాలని చెప్పండి. స్త్రీ అనే శబ్దంలో ఎన్ని అక్షరాలని? సకారం, సకారం ఒకటి, సకారం ఒకటి, రకారం ఒకటి, 3 అక్షరాలు ఉన్నాయి కదా. సకారం అంటే సత్వగుణం, రకారం అంటే రజోగుణం, సకారం అంటే తమోగుణం కదా. ఈ 3 గుణాలతో యుక్తంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ స్త్రీలే. ఇప్పుడు ఈ 3 గుణాలు ఎవరిలో లేవు చెప్పండి? పురుషుల్లో ఉన్నాయి, స్త్రీలలో కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు పురుషులు ఏమైంది? ఇప్పుడు పురుషులు ఏమైంది? స్త్రీలే అయిపోయిందా లేదా?
గడ్డం మీసాలు ఉంటాయి మొగోళ్ళకు, ఆ ఆకారం వేరు. కానీ గుణముల చేత స్త్రీలే. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేదో అంత స్త్రీలే. కాబట్టి నిజమైనటువంటి పురుషుడు ఎవరు అంటే పురి శ్వేతే ఇది పురుష. ఈ దేహం అనేటువంటి పురంలో ఎవరైతే అధిష్టాన రూపంలో ఉండి దీనికి సాక్షిగా ఉండి దీన్నంతటినీ చూస్తూ ఉన్నాడో అతడు పురుషుడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు? కొందరు పాపకర్మ చేసేటప్పుడు పరమాత్మ చూస్తాడు లే అని అంటాం. వాడు ఎంత చాటుకు పాప పని చేసినా కానీ పరమాత్మ చూస్తాడు అంటాం. ఎక్కడి నుండి చూస్తాడు? చూడాలంటే అతనికి స్థానం ఉండాలి కదా, స్థానం ఉండాలి. ఎక్కడి నుండి చూస్తాడు అతడు అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వరున తిష్టతి అని భగవంతుడే 18వ అధ్యాయం చెప్తాడు. ఈశ్వరుడు సకల భూతాల యొక్క హృదయాల్లోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. మరి హృదయాల్లోనే ఉంటే ఆ బద్రీనాథ్కి ఎందుకు పోతావు? కేదార్నాథ్కి ఎందుకు పోతావు? తిరుపతికి ఎందుకు పోతావు? పోతారా లేదా? ఎందుకు పోవాలి? భగవంతుడు స్వయంగా చెప్పుకున్నాడు, ఈశ్వరుడు ఎక్కడో లేడు, అందరి యొక్క హృదయాల్లోనే ఉన్నాడు. మరి హృదయంలోనే దర్శించుకుంటే సరిపోతుంది కదా. ఆ హృదయంలోనే దర్శించుకునే వాళ్ళు జ్ఞానులు, బయట దర్శించుకునే వాళ్ళు అజ్ఞానులు. ఎందుకంటే పరమాత్మకు నామరూపాలే లేవు. నువ్వు బయట ఎక్కడ పోయి మాత్రం ఏం దర్శించుకుంటావు? ఆ రాడు రప్పలు తప్ప. మహాబీజావు పానీయవరు పత్తరవరు కుచిగిరి ఇంకేమన్నారు? ఆ గుళ్ళో దేవుడు రాయ ఏంటి కదా, రాయే కదా. మరి నువ్వు దర్శించుకున్న దేన్ని? రాయినే దర్శించుకున్నావు అంతే కదా. నీకు అసలైన భగవంతుడు దర్శనం అయినా ఎందుకంటే దర్శనం కానే కాదు. ఎందుకనంటే నీ హృదయంలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అక్కడే దర్శనం అవుతాడు ఆ రాయి. నిజంగా చెప్పాలంటే ఎవడైతే భగవంతుడి దర్శనం కోసం పోయిండో వాడు ఆ విగ్రహం ఎదురుగా నిలబడి వాడు ఎంతో దూరం నుంచి వచ్చిండు, కొన్ని వేల మీటర్లు, కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఇక్కడి నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ ఎన్ని కిలోమీటర్ల దూరం? వేలు. అంత దూరం పోయి ఆ భగవంతుని దగ్గర పోయి ఆ భగవంతుని విగ్రహం చూసి కన్ను మూసుకుంటాడు. ఇప్పుడు చూడాలని ఎంతో లాలసతో పోయిండు అక్కడికి. మరి కనపడే కళ్ళని మూసుకుంటావు, కళ్ళని మూసుకుంటావు చెప్పు. అంటే అక్కడ లేదు, ఇక్కడనే ఉన్నాడని తాత్పర్యం. మరి ఇక్కడనే చూస్తారు, ఇంటికాడ కూర్చొని చూడొచ్చు కదా కదా. ఇంటికాడ ఎట్లా దర్శనం అవుతాడు స్వామిజీ అంటే గురువులను ఆశ్రయిస్తే దర్శనం అవుతుంది. గురువులను ఆశ్రయించకపోతే తిరగాలనే పడుతుంది, ఇట్లే తిరగాలి. ఇంకా కొంచెం సూక్ష్మంగా విచారం చేసినట్లయితే ఎవడైతే భగవంతుని దర్శనం కావాలనుకున్నాడో వాడే స్వయంగా భగవంతుడే ఉన్నాడు. ఇది వేదాంతం. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి మెల్లమెల్లగా ముక్త వయసుకు వచ్చినాడు, 25 ఏళ్ళ వరకు వచ్చినాడు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని అనుకున్నారు. అప్పుడు వెతుకుతూ ఉన్నారు అమ్మాయిల కోసం. మంచి కులంలో పుట్టినటువంటి ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలి కదా. చూస్తారా లేదా? అందరూ మంచి అమ్మాయిని దొరకాలి. లేకపోతే పెళ్లి చేసుకున్న తెల్లారి నుంచి పోరాటం మొదలు పెడితే ఏం కావాలి కదా. అయితే ఒకనాడు ఆ అబ్బాయికి తన అల్మారులో ఒక పుస్తకం వెతకడానికి పోయినాడు. ఆ పుస్తకం వెతికి తీయబోతుంటే ఒక ఫోటో కింద పడిందండి. ఒక ఫోటో. ఆ ఫోటోను ఇట్లా చూశాడు. చిన్న అమ్మాయి ఇట్లా ఉంటుంది అనుకోండి, అమ్మాయిలాగా ఉంటుంది. మంచిగా జడ చేశారు, పూలు పెట్టారు, మంచిగా
ఆ అమ్మాయి ఫోటో చాలా అందంగా కనపడింది. అయితే ఆ ఫోటో వెనుక డేట్ ఉంది. డేట్ ఉంటుంది కదా ఫోటోలో వెనుక డేట్ ఉంది. అది సరిగ్గా 25 సంవత్సరాల కిందనే ఉన్నది ఆ డేట్. అంటే చిన్నప్పుడే ఇంత అందంగా ఉన్నదంటే ఇప్పుడు ఎంత అందంగా ఉండొచ్చు. 25 సంవత్సరాల కిందటి ఫోటో అది. ఇప్పుడు ఆమె కూడా యుక్త వేసుకొచ్చింది ఉంటుంది కదా, ఆమె కూడా అందంగా ఉంటుంది కదా. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి, ఫోటోలో ఉన్న అమ్మాయి నాకు కావాలి, ఫోటోలో ఉన్న అమ్మాయే నేను పెళ్లి చేసుకుంటా, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని అంటే ఎక్కడ తేవాలి ఆ అమ్మాయి? ఆ ఫోటో ఎవరిదో కాదు, వాని చిన్నప్పటి ఫోటోని కదా. అదే బిడ్డలు లేరని వాళ్ళు ముద్దుగా వానికే మంచిగా వెంట్రుకలు పెంచారు, జడలు వేసారు, ఆడపిల్లలాగా అన్ని దుస్తులు ధరించారు కదా. దుస్తులు ధరింపజేసి ఎప్పటికి చూడడానికి బాగుంటుంది కదా అని ఒక ఫోటో తీసి పెట్టుకున్నారు. ఆ ఫోటో అక్కడ పడింది అన్నమాట. అది ఎవరిదో కాదు, వాడి ఫోటో. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ ఎత్తుకురావాలి చెప్పండి? స్వయంగా వాడే కదా. అట్లా ఇప్పుడు భగవంతుని వెతకడానికి మనం పోతూ ఉన్నాం కదా. భగవంతుడు ఎవడో కాదు, వాడే స్వయంగా. అమ్మో తప్పు అని సంబలేసుకుంటారేమో కదా, నేను ఎట్లా భగవంతుని అవుతా అని. అట్లేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది వేదాంతం, సింహగర్జన. ఆకాశము ఇప్పుడు అంతటా వ్యాపించి ఉంది కదా. మన భూలోకంలో ఉంది, స్వర్గలోకంలో ఉంది, అన్ని లోకాల్లో ఉన్నది ఆకాశం. అటువంటి ఆకాశము ఎక్కడ 2-3 ఘటాలు పెట్టినామనుకో, కుండలు పెట్టినామనుకో, కడవలు పెట్టామనుకో, ఆ కడవల్లో కూడా ఆకాశం ఉంది. అంతటా ఉన్నటువంటి ఆకాశం అక్కడ కూడా ఉంది. ఆకాశం అంటే ఖాళీ స్థలం. మీరు అనుకుంటారో పైకి చూస్తే నల్లగా కనపడుతుంది ఆస్మాన్ కలర్లో, నీలి కలర్లో, అది ఆకాశం అని అనుకోవద్దండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏరోప్లేన్లో లేదా హెలికాప్టర్లో కనుక ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కనపడుతుందో అన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళారనుకోండి, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఈ భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కనపడిందో అంత దూరంలో మళ్ళీ కనపడుతుంది. అంటే ఎక్కడుంది ఆ నలుపుదనం ఆకాశానికి? ఆకాశానికి నలుపుదనం అనేది లేదు. మన దృష్టి పొయ్యి అంతకంటే ఇంకా పైకి పోలేక మన దృష్టి అక్కడ కుంటుపడేసరికి అక్కడ మనకు నల్లగా కనపడుతుంది. అంతేగాని ఆకాశానికి రంగు అనేది లేదు. కోకిలి భాగం ఖాళీ స్థలం, దానికి ఆకాశం అంటారు. అది కడవలో కూడా ఉంది, బయట కూడా ఉంది, అంతటా ఉంది కదా. ఆ కడవలాగా మన శరీరం, కడవ స్థానంలో మన శరీరం అనుకోండి. ఇప్పుడు అంతటా ఉన్న చైతన్యము ఈ శరీరంలో కూడా ఉంది. మరి అంతటా ఉన్నటువంటి చైతన్యానికి, వ్యాపకమైనటువంటి చైతన్యానికి పరబ్రహ్మం అంటాము. మరి ఆ పరబ్రహ్మమే ఈ శరీరంలో కూడా ఉంది అన్నప్పుడు మరి ఇందులో ఉన్నది ఎవరు చెప్పండి? ఇందులో ఉంది ఎవరు? కడవలో ఉంది, అంతటా ఉన్నటువంటి మహాకాశమే కదా కడవలో ఉంది. అట్లా చైతన్యం కూడా అంతటా ఉన్నదన్నప్పుడు ఆ చైతన్యమే కదా ఇందులో ఉంది. మరి ఎవరు నువ్వు? శృతిమాత కూడా చెప్తుంది, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. ఆ పరమాత్మ ఈ శరీరాన్ని సృష్టించి తానే స్వయంగా ఇందులో ప్రవేశించాడు అని. మరి ఇల్లు కట్టుకుంటారు కదా, భవనం కట్టుకుంటారు, కట్టుకొని అందులో ప్రవేశం ఎవరు చేస్తారు? వేరే వాళ్ళకి ఇస్తారు లేదు కదా. అంత పెద్ద మంచిగా అందమైన బంగ్లా కట్టుకొని ఇంకొకరికి ప్రవేశం ఇస్తారా? మీరే ప్రవేశిస్తారు. అట్లా భగవంతుడి శరీరాన్ని సృష్టించి తానే స్వయంగా ప్రవేశించున్నాడు అన్నప్పుడు ఇందులో ఉన్నది ఎవరు? భగవంతుడే, పరమాత్మ. పెద్ద వేదాంతం ఏం లేదండి. చిన్న ఒకటే ముక్కలో చెప్పచ్చు మొత్తం వేదాంతం. 4 నెలలు చెప్పేది ఇప్పుడు ఒకటే చెప్పండి చెప్పేసిన అయిపోయి గంటనే చెప్పేది. 4 నెలలు కూడా గదే చెప్పింది, ఇంకేం లేదు. కాకపోతే మార్చి వేరే దృష్టాంతాలు ఇచ్చి వేరే ప్రమాణాలు ఇచ్చి చెప్పడమే కానీ
ఆ ముక్క మాత్రం కంటే గది చెప్పేటందుకే ఇంత దూరం వచ్చింది సోలాపురం నుంచి కదా. కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే ఎవరో కాదు, పరమాత్మయే. ఆ పరమాత్మయే శరీరం ఉన్నాడు. పురుషేతే, ఈ శరీరంలో సాక్షిగా అధిష్టానంగా ఉన్నటువంటి వాడే పురుషుడు. ఆ పురుషుని తెలుసుకున్నవాడే నిజమైన పురుషుడు. ఎవరు? జ్ఞాని. అందువల్ల ఎవరైతే ఆత్మాకార వృత్తి కలిగి, బ్రహ్మాకార వృత్తి కలిగి, సుఖ దుఃఖాలు ఎదురుపడినప్పటికీ కూడా స్థిరచిత్తుడై ఉంటాడో అతడే నిజమైనటువంటి పురుషుడు అని చెప్పబడింది. అయితే మనము బయటి శత్రువులను గెలవడం కాదు, అది పౌరుషం కాదు. లోపలి శత్రువులను గెలవాలి, అది పౌరుషం. లోపల శత్రువులు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? లోపల కూడా శత్రువులు ఉంటారా? ఉంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, దుర్గుణాలు, ఇవన్నీ శత్రువులు, ఆసురీ సంపత్తి. ఇలా బయటి శత్రువులు ఎప్పుడో ఒకసారి మనకు దుఃఖాన్ని ఇస్తారు, కానీ ఇది రోజు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు అప్పటికి మనల్ని పీడిస్తూ ఉంటారు. కాబట్టి లోపలి శత్రువులను గెలిస్తే అది మహాపౌరుషం అనబడుతుంది. మరి ఈ విధంగా ఈ శత్రువులను గెలిస్తే, జయించినట్లయితే నాకేం ప్రయోజనం అంటావా అంటే అమృతత్వాయ కల్పతే అన్నారు. అమృతత్వాన్ని పొందుతారు. అమృతం అంటే ఆ దేవతలు తాగే అమృతం కాదు. అదేమో అమృతం దరిద్రం అమృతం. దాన్ని కాపాడలేక ఆడబెట్టి ఈడబెట్టి దాన్ని దాచి దాచి సస్తున్నారు వాళ్ళు దేవతలు. ఎందుకంటే ఎక్కడ రాక్షసులు ఎత్తుకుపోతారు వాళ్ళు అలా. పోనీ అది తాగినా కానీ వాళ్ళు చిరకాలం బతుకుతారా అంటే అది లేదు. ఎందుకంటే ప్రళయ పర్యంతమే వాళ్ళ యొక్క చిరంజీవిత్వం, అమృతత్వం. అంతే, ప్రళయంలో వాళ్ళు కూడా నాశనం కావాల్సిందే. అదేమి మనం. కానీ ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి జ్ఞానామృతాన్ని కనుక మనం రోగినట్లయితే, సేవించినట్లయితే ఇక మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చేదే ఉండదు కదా. ఒకవేళ జ్ఞానాన్ని పొందలేదనుకో, ఆత్మసాక్షాత్కారం కాలేదనుకో, మళ్ళీ జన్మకు రావాల్సిందే. ఈ జన్మ నుంచి ఇంకో జన్మ, ఆ జన్మ నుంచి ఇంకో జన్మ. ఏ విధంగా రెంట్ రూముల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఉంటారు, కొన్నాళ్ళు ఉంటారు. ఆ యజమానికి ఆ రూము అవసరం వచ్చిందనుకో, అతను ఖాళీ చేయమంటాడు. అయ్యా మాకు ఈ రూమ్ అవసరం ఉంది, ఒక 1 నెల రోజులు గడిపిస్తున్నా, ఈ 1 నెల రోజుల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకో రూమ్లోకి పోతారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా అట్లే ఉంటారు, ఇంకో రూమ్లోకి పోతారు. అంటే ఒక రూమ్ మార్చి ఇంకో రూమ్కి ఏ విధంగా వెళ్తున్నారో అట్లా మన శరీరాలు, ఈ శరీరం మార్చి ఇంకో శరీరం పోతాం, ఆ శరీరం మార్చి ఇంకో శరీరం. ఇట్లా ఎంతవరకు అంటే జ్ఞానము కలగనంత వరకు ఎన్ని యుగాలైనా, ఎన్ని కల్పాలైనా ఈ విధంగానే చక్రంలాగా తిరగవచ్చు. జ్ఞానం కలిగితే మళ్ళీ జన్మ అంటూ ఉండదు, స్థాపన. మరి ఏమైపోతాడు? ఎక్కడ పోతాడు అంటే బ్రహ్మరూపుడే ఉంటాడు. అంతే కదా. ఘటంలో ఉన్నటువంటి ఆకాశము, ఘటం పగిలిపోయిందనుకో, అప్పుడు ఎక్కడ పోతుంది? ఆ ఆకాశం ఉన్న చోటే ఉంటుంది. అంతే కదా. ఎక్కడ పోతుంది ఆ ఆకాశం? అంటే ఇటు కదిలిపోతుంది, ఉన్న చోటే ఉంటుంది. కాకపోతే ఈ ఘటం అనేటువంటిది ఉపాధి లేదంతే. ఆ పిల్లలు బుగ్గలు ఉంటాయి కదా, అందులో గాలి, బయట గాలే కదా, బాహ్యమైన గాలే కదా. ఆ బుగ్గ ఒక కోతి కుర్రాడు ఏం చేశాడంటే ఆ సూట్తో ఇట్లా పొడిచాడు, టాప్. అప్పుడు గాలి ఏమైంది? బాహ్య వాయువులో కలిసిపోయింది. అట్లా ఈ జీవాత్మ కూడా పరమాత్మతో ఐక్యమవుతాడు అని ఔపచారికంగా చెప్పిందే కానీ ఐక్యమవుట కూడా ఏమీ లేదు ఇక్కడ. ఐక్యమవుట అంటే ఇప్పుడు నీళ్ళల్లో పాలు పోస్తారు కొంతమంది కదా, నీళ్ళలో పాలు పోస్తారా? అలా నీళ్ళు పోస్తారా? నీళ్ళలో పాలు పోస్తారా? పాలు అమ్ముకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పైసలు లోపం ఆయనకి నీళ్ళు వస్తే ఇంకో లీటర్ ఎక్కువ అయితే లీటర్కు 30-40 రూపాయలకి ఎక్కువ వస్తాయి అని పాలల్లో నీళ్ళు వస్తాయి.
ఇప్పుడు ఏమైనాయి? పాలు నీళ్ళు ఏమైనాయి? ఐక్యమైపోయింది, ఏకమైంది. అంటే అదొక వస్తువు జలము, ఇదొక వస్తువు దుగ్ధము, పాలు కదా. ఇలా రెండు వస్తువులు ఉన్నాయి కాబట్టి అవి ఏకమైనవి. అట్లా ఇక్కడ ఏమీ లేదండి. పూర్వము వాడు పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నాడు, ఇప్పుడు కూడా బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు. ఏ విధంగా నేను మొన్న దృష్టాంతం చెప్పిన కదా, కుంతి పుత్రుడు ఎవరు? కర్ణుడు. ఆ కర్ణుడు తెలియనంత వరకు నేను రాధాపుత్రుణ్ణి అనుకున్నాను. మరి తెలిసిన తర్వాత కుంతి పుత్రుని అనుకున్నాడు. మరి ఇప్పుడు రాధాపుత్రుడు పోయి కుంతి పుత్రుడు అయ్యిందా? రాధాపుత్రుని అనుకునేటప్పుడు కూడా కుంతి పుత్రుడే ఉన్నాడు అతడు కదా. ఇప్పుడు కొత్తగా ఏమైనా చేంజ్ అయిందా అతని శరీరంలో? ఏమీ లేదు. అట్లా మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మనం కూడా పరబ్రహ్మ స్వరూపులని అయిపోతాము. చూడండి, ఒక భ్రమరము అంటే తుమ్మెద, అది ఎక్కడో పచ్చపురుగు ఆకుల మీద పట్టుకొస్తుంది. తీసుకొచ్చి ఒక మట్టితో గూడు కట్టి ఆ గూడులో ఆ పచ్చడి పురుగు పెట్టి ఆ గూడునంతా మూసి చిన్నగా రంధ్రం ఉంచుతుంది. రంధ్రం ఉంచి ఆ పురుగును ఒకసారి ఇలా పొడుస్తుంది. దాని యొక్క ముట్టుతో పొడిచేసరికి ఆ పురుగుకు బాధ కలిగి భయపడుతుంది. ఇక ఆ గూటిని మూసేసి అప్పుడప్పుడు ఆ తుమ్మెద వచ్చి ఆ గుడి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే ఆ లోన ఉన్న పురుగుకు భయం వేసింది. ఎందుకంటే ఇదివరకు ఆ తుమ్మెద దాన్ని పుట్టింది కదా. అగో మళ్ళీ పుల్లి ఆ తుమ్మెద వచ్చింది, నన్ను కరుస్తుంది, ఆ తుమ్మెద వచ్చింది నన్ను కరుస్తుంది అని భయపడి ఎల్లప్పుడూ ఆ తుమ్మెద యొక్క ధ్యానమే చేస్తూ ఉంటుంది. ఆ తుమ్మెద యొక్క ధ్యానమే చేస్తూ 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 కొంతకాలానికి కొంత అవధి ఉంటుంది, నెలలో 40 రోజుల్లో. ఆ కాల అవధి లోపల ఆ పురుగే తుమ్మెద అయిపోతుంది. పురుగే స్వయంగా తుమ్మెద అయి బయటకు వచ్చేస్తుంది. చూడు, ఆ పురుగు ఒక జాతికి సంబంధించింది, తుమ్మెద ఒక జాతికి సంబంధించింది, వేరే జాతికి సంబంధించింది. వేరే జాతికి సంబంధించింది అయింది కూడా తుమ్మెద రూపం అయిందా లేదా దానికి? మరి మనమైతే వేరే జాతి వాళ్ళం కాదు, పరమాత్మ జాతి వాళ్ళమే, పరమాత్మయే. మరి మనం ఎందుకు బ్రహ్మరూపం కాదు? అయితే ఏ విధంగా ఆ పురుగు తుమ్మెద యొక్క ధ్యానం చేసిందో ఆ విధంగా మనం కూడా బ్రహ్మ ధ్యానం చేయాలి, బ్రహ్మం యొక్క చింతన చేయాలి, పరమాత్మ యొక్క చింతన చేయాలి. ఒకసారి రోజుకొకసారి రామ అనేది, అలా కొద్దిగా పడుకునేటప్పుడు రామ అనేది, బస్ అయిపోయింది మా ధ్యానం అంటే నడవదు. నిత్య నిరంతర ఆదరణీయంగా ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. చేయగా 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 దాన్ని కూడా భగవంతుడు అయిపోతాడు కదా. అందుకని మనం కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుని అయిపోతాము, అమృతత్వాన్ని పొందుతాం. అమృతత్వం అంటే మరణరహితమైనటువంటి స్థితి. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేని స్థితి, అంటే మోక్షం. అది పొందుతాము. ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు, ఈ దుఃఖాలు పొందాల్సిన అవసరం లేదు, ఈ కష్టాలు అనుభవించిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో, ఈ కష్టాలు పొందాలన్న అవసరం ఉంటుంది. అందుకని భగవతత్వాన్ని తెలుసుకోవాలి, భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉండాలి. కాబట్టి హే అర్జున, ఇటువంటి నీ స్వరూపమై ఉండగా ఎందుకు ఏడుస్తావు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ సమదుఃఖ సుఖం అన్నాడు. సమం అంటే బ్రహ్మము, సమం అంటే బ్రహ్మము. మన భగవద్గీత కూడా చెప్తుంది, నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని చేష్టితా. 5వ అధ్యాయంలో బ్రహ్మం అంటే సమం, సమం అంటే బ్రహ్మ. ఇక్కడ సమ దుఃఖ సుఖం అన్నప్పుడు ఇక్కడ సుఖ దుఃఖాలు కూడా ఆ సమరూపమైనటువంటి బ్రహ్మరూపములే అని జ్ఞాని పురుషుడు తెలుసుకుంటారు. అంటే సుఖ దుఃఖాలు వచ్చినాయి అనుకోండి, ఆ సుఖ దుఃఖాలు కూడా నా స్వరూపమే, బ్రహ్మస్వరూపమే అనుకుంటాడు. ఇక తనకు తాను
ఎప్పుడైతే బ్రహ్మం ఉంటున్నాడో సుఖ దుఃఖాలు కలిగినా కానీ అతడు బాగుతాడు. చూసారా? అందువల్ల ఎవరైతే ఆ సమరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడో అతడు బ్రహ్మరూపుడైపోతాడు. ఇంకా అతనికి దుఃఖం ఉండదు. ఏ విధంగా సుఖ దుఃఖాలైతే బ్రహ్మరూపం కావు వాస్తవంగా. ఎందుకంటే అవి అంతఃకరణ ధర్మాలు విచారం చేస్తే అవి బ్రహ్మం కాదు, అంతఃకరణ ధర్మాలు, అంతఃకరణ రూపాలు. అయితే మరి అవి బ్రహ్మరూపం ఎట్లయితే అని అంటే చూడండి, ఒక అమ్మగారు పూర్వకాలంలో చేదుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోలుకొని వస్తుండే. ఇప్పుడు అన్నీ ఇంటికన్నా కదా, అన్ని కిచెన్లకు కూడా పెట్టుకుంటారు కిచెన్ ఇట్లా దింపితే. కానీ పూర్వకాలంలో అట్లా లేకుండా కదా, తాడు తీసుకొని పెద్ద తాడు, బావిలోకి సరిపడేంత తాడు, దానికి ఒక బకెట్ పట్టుకొని ఆ బకెట్, ఆ తాడు, ఒక కడవ ఒక అమ్మగారు తీసుకుంది. ఇంటికాడ నుంచి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఒక కడవ నీళ్లు తీసుకుంది బావిలో నుంచి. ఇక మరొక కడవ తీసుకుపోదామని ఎట్లాగో మరి బకెట్ తాడు ఇక్కడే ఉందని మళ్ళీ రావాలి కదా అని చెప్పి ఆ బకెట్ తాడు అక్కడే ఉంచింది. అక్కడే ఉంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఇంటికాడ కడవతో దించింది. మళ్ళీ ఇంకో కడవ తీసుకొని వచ్చింది, ఖాళీ కడవ తీసుకొని వచ్చి అటువైపు చూసింది. ఆడ ఇట్లా గిలక చక్రం ఉంటుంది కదా నీళ్ళు చూడడానికి, కదా గిరిక అంటారా ఏమంటారు. అయితే అది నీళ్ళు తోడినప్పుడు ఆ తాడు ఇట్లా రౌండ్గా పడింది. ఇక్కడ కింద గద్దెలాగా కూడా ఉంటుంది కదా, గద్దెలాగా ఉంటుంది. అట్లా ఇట్లా రెండు ఈ వైపు ఆ వైపు రెండు ఇనుపై ఈ విధంగా యాంగిల్ పెట్టి దానికి ఒక రాడేసి ఆ గిరికని ఆ రాడ్లో కూడా పెడతారు కదా. అప్పుడు నీళ్ళు తోడేటప్పుడు ఇక్కడ గద్దె పైన అలా చుట్టలు చుట్టుకున్నది అన్నమాట. ఆ తాడు అంతా ఆ విధంగా చుట్టలు చుట్టుకున్నది. అయితే ఆమె సంధ్య వేళ అంటే మస్క చీకట్లో వచ్చిందనమాట. వచ్చింది, ఆ కడవ తీసుకుపోయి ఇంట్లో పెట్టింది. మరి ఇంకో కడవ తీసుకొని వచ్చేసరికి ఆడ చుట్టుకొని ఉంది తాడు. ఆమెనే చుట్టింది అక్కడ ఆ నీళ్ళు చేసేటప్పుడు. అయితే మళ్ళీ వచ్చేసరికి ఆమెకు ఆ తాడును చూడగానే వెంటనే భ్రమ అయిందన్నమాట. భ్రమ అయ్యి అమ్మ పాము అని కేకలు పెట్టాయి. అది సరిగా కనపడతలేదు, మస్క చీకటి. పాము అని కేకలు పెడుతుంది. కేకలు పెట్టేసరికి అందరూ చుట్టుమెట్టున్న వాళ్ళందరూ కూడా పరుగున ఆమె దగ్గరికి వచ్చేసారు. ఏమో ఎక్కడ పాము ఎక్కడ పాము ఎక్కడ అంటే ఆ చేదపై దగ్గర పాము. అప్పుడు ఇక చూడు వాళ్ళందరూ, ఒకడు పెద్ద కర్ర తీసుకొచ్చాడు, ఒకడు తుపాకి తీసుకొచ్చాడు, ఒకడు ఆ శూలంలాగా బాగా అని ఉంటుంది. పూర్వకాలంలో గ్రామ పెద్దల దగ్గర సేవ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మస్కూరు అని ఎవరు ఉంటారు. వాళ్ళ దగ్గర పెద్ద కట్టె, వెదురు కట్టె ఉంటుంది. ఆ వెదురు కట్టెకు ఒక ఇనుపది షార్ప్గా ఈటె అంటారు. ఒకడు ఈటె పెట్టుకొచ్చాడు దాన్ని చంపడానికి. ఒకడు చెట్టెక్కి బాణంతో కొడతాను చూసుకుంటున్నాడు చంపడానికి. వాడు పెద్ద గుండె ఎత్తుకొస్తుంది ఇచ్చేస్తాం కదా. ప్రయత్నాలు వాళ్ళే నడుస్తున్న దగ్గర మాత్రం ఎవడు పోతలేడు. భయం పాపం. అది ఒకసారి కాటేసిందంటే ఇంకేముంది గోవిందా కదా. అప్పుడు పూర్వకాలంలో హాస్పిటల్ కూడా దగ్గర ఎక్కడుండే. అప్పుడు నాటు వైద్యులు ఉండే, ఆయుర్వేద వైద్యులు. వాడు ఎక్కడ ఉంటాడో కదా, వాడు పొట్ట కోసం వాడు ఎక్కడ పోయిండో ఏం కాదు. మరి వాడు వచ్చేసరికి వీడు కైలాసం అందాల్సిందే. కానీ దగ్గరికి మాత్రం ఎవరు పోతలేరు. అంతలో ఒక ముసలమ్మ పెద్ద ఆమె వచ్చి ఏమన్నారా, ఏమో బాగా అల్లరి చేస్తున్నారేంట్రా అని దగ్గరికి వచ్చేసరికి ఏ ముసలమ్మ పోలాది
పరుగు పరుగున పాము ఇటు వచ్చాను అంటే నువ్వు ఎక్కడికి ఉరకగలవా, నువ్వు పరిగెత్తగలవా, పో అక్కడనే పో అని అంటున్నాను. అరే చెప్పరా ఏంది ఆ సంగతి ఏంటో చెప్పు అని అంటే, ఏం లేదు అక్కడ పాము ఉంది అట్లా నా ఉండండి రా అని చెప్పి ఆ ఇంటికి పోయి దీపం తీసుకొని వచ్చాను. దీపం జరగండి రా, జరగరా అటు జరగ అని ఆ దీపం తీసుకొని ధైర్యంతో దగ్గర పోయిన తర్వాత ఏమున్నదా తాడు కదా, పాము పామని కేకవేయకురా, పాము కాదది చేదబాయి తాడు చూడుమురా. చాలా చక్కగా ఉంటాయి మనసబోధ తత్వబోధ అనేటువంటి పాటలు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మచేత ఆ తాడును పాము అనుకొని భ్రమిస్తున్నట్టు మనం కూడా ఈ శరీరాది దేహాది ప్రపంచాన్ని చూసి మనం కూడా భ్రమలో పడుతున్నాం. కానీ వాస్తవంగా విచారం చేస్తే ఈ సుఖ దుఃఖాలు కానీ, ఈ శరీరాదులు కానీ, అంతఃకరణం కానీ, బాధ్యమైన ఘటపటాలు ప్రపంచం కానీ, ఇదంతా కూడా ఏమి ఉన్నది? ఇదంతా అంటే బ్రహ్మమే ఉంది. ఎట్లా బ్రహ్మమైతుంది అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దృష్టాంతంలో పాము ఆ తాడు మీద కనపడింది కదా, ఇప్పుడు ఆ పాముకు స్వతంత్ర అస్తిత్వం ఉందా అంటే స్వతంత్రంగా అది తాడు కంటే వేరుగా ఒక పాము అంటూ ఉందా అక్కడ? లేదు. మరి ఏంటిది అది? తాడే పాము వలె కనపడుతుంది, తాడు కంటే వేరే పాము ఏమీ లేదు కదా. అంటే ఏదేది మనకు బ్రహ్మచేత అధ్యస్థమయ్యి కల్పితంగా ఆరోపితంగా కనపడేటువంటి వస్తువులు ఉంటాయో అవి అధిష్టానం కంటే వేరే ఉండవు. అధిష్టానం ఎవరు? ఇక్కడ ప్రపంచానికి బ్రహ్మమే కదా. అలా బ్రహ్మమే కదా ఇప్పుడు ఇదంతా కనపడేది ఎవరు? నామరూపంలో కనపడేదంటే ఎవరు? బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మం ఎవరు? నీవే. మరి అన్ని రూపాల్లో ఉన్నది ఎవరు? నీవే. విజయవాడ లేదు కదా చాలామంది, అక్కడ ఒక అద్దాల మేడ ఉంది చూసారా? లేదా కాళహస్తిలో ఉంది, అక్కడ ఒక అద్దాల మేడ ఉంది, ఒక గడి, అన్ని అద్దాలు అమర్చారు చుట్టూ. ఆడి మధ్యలో నిలబడితే చుట్టూ కనపడేంత ఎవరు? నేనే. అంతేనా లేదా? అన్నిట్లో కనపడేది నేనే కదా. అట్లా ఇప్పుడు అన్ని రూపాల్లో ఉన్నది నేనే. ఈ దృష్టి రావాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. చూడు మన భగవద్గీత చక్కగా బోధిస్తుంది. అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటిది నేనే. నాయందే అన్ని ప్రాణులు ఉన్నాయి. స్వప్నంలో అనేక ప్రాణులను మీరు చూస్తారా లేదా? పశు పక్షి క్రిమి కీటక మనుషులు అన్ని ప్రాణులు కనపడతాయి స్వప్నంలో. ఆ ప్రాణులన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి కదా. అట్లా సకల ప్రాణులు కూడా నాలోనే ఉన్నాయి. మరి నేను అన్ని ప్రాణుల్లో ఉన్నాను అని ఈ విధమైనటువంటి నిశ్చయం కలవాడు సమదర్శి అంటారు. అతనికే జ్ఞాని అంటారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్భస్థని సునిచైవ స్వపాకేశ పండిత సమదర్శన కదా. విద్య కలిగినటువంటి విద్యావంతుని యందు, పండితుని యందు, వినయ సంపన్నుడైనటువంటి భక్తుని యందు, మరియు బ్రాహ్మణుని యందు, గోవు యందు, కుక్క యందు, కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని యందు కూడా పరమాత్మనే ఉంది. పరమాత్మనే కాదు నేనే. అన్నింటిలో ఉన్నది నేనే. ఒకసారి శంకరాచార్య వారు కాశీ నగరంలో ఆ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళుతూ ఉన్నారు. విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళుతూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయన చండాలుడు అట్లా మహాభయంకరంగా ఉన్నాడు. బాగా కళ్ళు దాగినాడు. ఆ మస్తిలో ఉన్నాడు. ఇక 4 కుక్కలను వెంబడి పెట్టుకొని ఇటు ఊరుకున్నాడు,
అటు ఊగుతున్నాడు, ఎదురుకు వస్తున్నాడు, కూలుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఈ వైపు ఉంటే మళ్ళీసారి ఆ వైపుకి వస్తున్నాడు. అట్లా శరీరం తన అదుపులో లేదు, ఇటు అటు తూలుతూ వస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు ఆ వీధులు ఎట్లా ఉండే, కాశీనగరం యొక్క వీధులు చాలా ఇరుకుగా ఉండే. ఇప్పుడు అక్కడ పెద్దగా అయినాయంట, మోదీ సర్కార్ వచ్చినాక అంత విశాలంగా చేసింది. అప్పుడు వీధులు ఇరుకుగా ఉండే. ఆ ఇరుకు వీధుల్లో శంకరాచార్య కూడా తన శిష్యులతో సహితంగా విశేషణ దర్శనానికి వెళ్తున్నాడు. ఆయన ఎదురుగా వస్తున్నాడు అని చండాలు కళ్ళు తాకింది, కంపు వాసన వస్తుంది. ఆ శరీరం మీద అన్నీ మురికి బట్టలు, ఆ కుక్కలు వాటిని చూసేసరికి అప్పుడు అపసర అంటాడు. సంస్కృతంలో అపసర అంటే జరుగు అన్నాడు. జరుగు. అప్పుడు ఆ చండాలుడు అంటాడు, జరుగు అని ఎవరిని అంటున్నావు? అన్నమయాదన్నమయం చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చేతి. ఏ యతివర, ఏ మహాత్మా, ఏ సన్యాసి, చూడు, గచ్చ జరుగు అని అంటున్నావే, ఎవరిని జరుగు అంటున్నావు? అన్నమయాదన్నమయం, నీ శరీరము అన్నమయ శరీరం, తల్లిదండ్రులకు కలిగినటువంటి శరీరమే. తల్లిదండ్రులు అన్నం తిన్నారు, అన్నం తింటే దాని ద్వారా ఈ శరీరం ఉత్పన్నమైంది. మరి ఈ శరీరం కూడా నీలాంటి శరీరమే కదా. నా శరీరం కూడా అన్నమయ శరీరమే, పంచభూతాత్మకమే. నీ శరీరం అన్నమయ శరీరమే, నీ శరీరం కూడా పంచభూతాత్మకమే. మరి రెండు ఒకటే కదా. మరి జరుగు అనడానికి కారణమే ఉన్నది చెప్పు. కొన్ని చైతన్యం అంటావా? నీలో ఏ చైతన్యం ఉందో నాలో అదే చైతన్యం. మరి చైతన్యం ఎలా జరుగుతుంది? ఒకటే కదా, ఒకటే చైతన్యం, అంతటా వ్యాపించుకున్న చైతన్యం. అది ఎలా జరుగుతుంది చెప్పు. నువ్వు దేహాన్ని జరగమంటావా, మరి చైతన్యాన్ని జరగమంటావా, ఆత్మను జరగమంటావా చెప్పు అని ఇట్లాంటి ప్రశ్న ఎవరు చేస్తారు చెప్పండి? అట్లాంటి చండాలుడు చేయగలరా? అక్కడ సాక్షాత్ పరమశివుడు ఆ రూపంలో వచ్చినాడు అన్నమాట. ఇంకా ఆ చండాలుడు ఏమంటాడంటే, ప్రత్యేక వస్తుని నిస్తరంగ సహజానందాబోధాంబుధౌ విప్రోయం శపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః కిం గంగాముని బింబితేంబరమనౌ చండాల విధీపయః పురేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాహం హరే. ఏ ఆచార్య, ఏ మహాత్మా, ప్రత్యక్ వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ, సముద్రంలాగా గంభీరంగా నిశ్చలంగా నిస్తరంగమైనటువంటి సముద్రం ఏ విధంగా ఉంటుందో అటువంటి సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మ చేత అభిన్నమైనటువంటి ఈ కూటస్థ ఆత్మ ఏదైతే ఉందో సముద్రంలాగా ఉంది. అది ఒకటే ఒకటి, అనేకములు. అటువంటి సచ్చిదానంద పరబ్రహ్మం నందు ఏకమేవా ద్వితీయమని శృతులు చెప్తూ ఉండగా నీవు విప్రోయం స్వచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. ఏ మహాత్మా, నీవు విప్రుడవని అంటే బ్రాహ్మణుడవని, నేను చండాలుణ్ణి అని ఈ భేదము ఎందుకు వచ్చింది? నువ్వు పెద్ద గొప్ప మహాత్ముని కదా. ఆ అద్వైతాన్ని స్థాపన చేయడానికి, అద్వైతాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళినావు కదా. ఇప్పుడు ఏడున్నది అద్వైతం? నువ్వు బ్రాహ్మణుడు, నేను స్వపశుని అనే భేద జ్ఞానం నీకు ఉందా లేదా? ఉండే కదా నువ్వు నన్ను జరుగు అన్నావు. లేకపోతే ఏకం లోపల జరిగేదేమన్నా? ఇప్పుడు ఈ ఆకాశాన్ని జరుగు మనం కొద్దిగా అంతా, ఇప్పుడు అంతా ఆకాశం ఉంది కదా, ఏ ఆకాశమో కొద్దిగా జరుగు అన్నాను.
జరుగుతుందా? ఎందుకు? అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఎక్కడ జరుగుతుంది? అట్లా అంతటా చైతన్యం వ్యాపించి ఉండగా, ఆ చైతన్యమే నీలో నాలో వ్యాపించి ఉండగా, మన ఇద్దరి స్వరూపం అదే చైతన్యమై ఉండగా, నువ్వు నేను బ్రాహ్మణున్నాను, నువ్వు శ్వేపచుడవు, నువ్వు ఒక చండాలుడవు అనేటువంటి ఈ భేద బుద్ధి ఎందుకు వచ్చింది? కిం గంగాముని బింబితే వరమనవు చండాల విధిపయ. హే ఆచార్య, ఏమి గంగా నదిలో పడినటువంటి సూర్య ప్రతిబింబము, మరి ఏ మాలమాదుల యొక్క వీధిలో ప్రవహిస్తున్నటువంటి మురికి నీటిలో పడినటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబము రెండు ఉంటాయి. అయితే గంగా నదిలోని సూర్య ప్రతిబింబం పవిత్రమైంది, ఈ చండాలుని వీధిలో ప్రవహించేటువంటి మురికి నీటిలో పడినటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం అపవిత్రమైంది అని చెప్పగలవా? అపవిత్రమవుతుందా ఆ సూర్య ప్రతిబింబం? అది పవిత్రమే కదా? కాదు కదా. మరి నీకు బుద్ధి ఎక్కడొచ్చింది? నేను అపవిత్రుడైన బుద్ధి నీకెట్లొచ్చింది? చండాలుడు అపవిత్రుడు జరుగు జరుగు అంటున్నావే, ఈ బుద్ధి ఎందుకు వచ్చింది? ఈ భేద బుద్ధి నీకు? పురేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్యుంభయోర్వాహం వరే. చూడు, ఒకటి బంగారు కలశం ఉంది, ఒకటి మట్టి కలశం ఉంది అనుకోండి. ఈ రెండింటిలో ఆకాశము ఒకట వేరువేరా? బంగారు కలశంలోని ఆకాశం చాలా విలువైనది, మట్టి కలశంలోని ఆకాశం అది నికృష్టమైంది అని ఇట్లా అంటావా? లేదు కదా. ఎందుకు? ఒకటే అని ఈ విధంగా ఆ చండాలు అనేసరికి ఆ శంకరునికి ఒక్కసారి ఒళ్ళు జల్లు ఉన్నాయి. ఇట్లాంటి వేదాంతం ఎవరు చెప్తారు? మహాజ్ఞాని అయితేనే చెప్పాలి. ఇప్పుడు వెంటనే ఆ చండాలునికి నమస్కారం చేసి, ఏ మహానుభావ, ఎవరు మీరు? మీ అసలైన రూపం ఏంటి? మమ్మల్ని అనుగ్రహించి మీ నిజ రూపాన్ని మాకు ప్రసాదించండి అని నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసినాడు. సాష్టాంగ నమస్కారం చేసి అంటాడు, ఎవరైనా ముందుగాక, విప్రుడైనా ఉండని, ఏ చండాల జాతివాడ, ఏ జాతివాడైనా ముందుగాక, ఎటువంటి జ్ఞానం ఎవరిలో ఉంటుందో అతడు గురువు అని స్వీకరించినాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. ఇదన్నమాట కథ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అంతటా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. ఇప్పుడు పిల్లల్లో ఉన్నది, మీలో ఉన్నది, మీలో ఉన్నది, మీలో ఉన్నది, మాలో ఉన్నది, ఈ జడమైనటువంటి వస్తువుల్లో కూడా ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే, అదే పరబ్రహ్మ వస్తువు. అందుకని ఆ పరబ్రహ్మ వస్తువుని తెలుసుకోవడానికి మనము తీర్థాలు వెళ్ళనక్కర్లే, అలా గుళ్ళు తిరగనక్కర్లే, ప్రదక్షిణ చేయనక్కర్లే. మరేం చేయాలి? కేవలం గురువులను ఆశ్రయించాలి. గురువులను ఆశ్రయించి వారి సాన్నిధ్యంలో ఉండి సేవలు చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకున్నట్లయితే వాళ్ళు మనకు చక్కటి హోదా అందిస్తారు. అప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఇదన్నమాట. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి అతి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే మనం భగవద్గీతనే ఆశ్రయించాలి. ఇంత దగ్గర భగవంతుడు నిత్యానిత్య వివేకం గురించి చెప్తున్నాడు. ఏది నిత్యము, ఏది అనిత్యము. అంటే ఆత్మ నిత్యము, అనాత్మ అనిత్యము. ఈ దేహాదులన్నీ కూడా అనాత్మ, ఇవి అనిత్యాలు. మరి అనిత్యాలైనటువంటి దేహాదుల కోసము ఏడవాల్సిన ఆస్కారం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. అర్జునుడు ఏడ్చాడు కదా, వీళ్ళంతా ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యులు, ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నా బంధువులు ఉన్నారు, నా వారు ఉన్నారు, అంతా వాళ్ళని నేను చంపి ఏం సాధించేది ఉన్నది, నేను చంపను అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు కదా. అందుకని భగవంతుడు, అయ్యా, ఈ అనాత్మైనటువంటి దేహాదులు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా అనిత్యములు, అవి ఎల్లప్పుడూ ఉండేది కావు. ఆత్మ అంటావా, అది ఎల్లప్పుడూ ఉండేదే ఉంది. మరి దానికోసం ఎందుకు ఏడుస్తావు? ఇంకా ఆత్మ కోసం ఏడవలసిన అవసరం లేదు, అనాత్మ కోసం కూడా ఏడవలసిన అవసరం లేదు. ఏడవడానికి విషయమే లేదు. ఎందుకు ఏడుస్తారు మరి చెప్పండి? అట్లా మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడవలసిన అవసరం లేదు. ఏడవడానికి విషయమే లేదు. ఎందుకు ఏడవాలి? ఏం పోయిందని ఏడవాలి కదా. నేను మొన్న అమ్మగారికి అడిగితే కదా, నీకు ఏం పోయిందని ఏడుస్తున్నావు కదా. ఇప్పుడు నీదంటూ ఒక వస్తువు ఉంటే అది పోతే ఏడవాలి, అంతే కదా. కొన్ని నీ వస్తువు ఏమున్నది చెప్పు? అంతా భగవంతుని స్వరూపమే, అంతా భగవంతుని ఇచ్చిందే ఉన్నది. ప్రపంచమే భగవంతుని స్వరూపం, భగవంతుని ప్రసాదం. మరి నీదేమున్నది? కొన్ని నువ్వు పుట్టినప్పుడు ఏమైనా తెచ్చినావా? ఏమి తెలియదు కదా. మరి నీదే లేనప్పుడు నీదేం పోయిందని ఏడుస్తున్నావు చెప్పు? నీ శరీరమే నీది కాదు, ఇది పంచభూతాలకు ఉన్నది. మరి నీదేమున్నది చెప్పు? అందుకని ఏడవడానికి ఆస్కారమే లేదు. కాబట్టి మనము ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని దండులం కావాలి అని అంటూ ఇంత దగ్గర ఆత్మానాత్మ వివేకం చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు సదసత్ వివేకం చేస్తాడు. ఆత్మానాత్మ వివేకం అంటే ఏమిటి? ఇది ఆత్మ, ఇది అనాత్మ అని వేరువేరుగా తెలుసుకుంటారు. అయితే ఇది వేదాంత సిద్ధాంతంలో ఉత్తమ సిద్ధాంతం కాదు. అయితే అజ్ఞానులకు కొంచెం నచ్చజెప్పడానికి, వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఓదార్చడానికి కొంతమేరకు ఉపదేశం చేసినాడు ఆత్మానాత్మ వివేకం చేత. కానీ వాస్తవంగా తాత్వికుల యొక్క దృష్టి చేత, శాస్త్రీయ దృష్టి చేత విచారించినట్లయితే అది కూడా అంత యోగ్యం కాదు. ఇప్పుడు ఇంకా లోనికి వెళుదాము అంటారు. ఇంకా డీప్గా పోదాము. సదసత్ విలక్షణం, సదసత్ వివేకం. ఇంకా డీప్గా పోతారంటే మీరంటారు, ఇంతకంటే మీరు చెప్పిందే మాకు తెలియలేదు, ఇంకా డీప్గా పోతే మాకు అడగలుగుతుంది, మీరు రేపటి నుంచి మేము రాణి అంటారు కదా. అట్లేం లేదండి, చెప్తే తెలుస్తుంది కదా. శుద్ధ జ్ఞానం అవుతుందా లేదా కదా. ఇప్పుడు ఎవరికన్నా ఏమరా గాడిది అంటే కొన్ని కోపం వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది చెప్పండి? గాడిది అనే శబ్దానికి అర్థమైంది, నాలుగు కల గాడిది. నన్ను గాడిది అంటావా అనే జ్ఞానం మనకి అయిందా లేదా? అంటే శబ్ద జ్ఞానం అయినట్టా లేదా? మనకి శబ్ద జ్ఞానం అయినట్టా లేదా? మరి అట్లా నువ్వు బ్రహ్మము అని శబ్ద ప్రయోగం చేసుకున్నాడు గురుదేవుడు. మరి ఇదెందుకు కాదు నీకు? శబ్ద జ్ఞానం లౌకిక జ్ఞానం అయితే తొందరగా అవుతుంది. నన్ను ఇంత మాట అంటావా అని కూడా అంటున్నాడు. అంటే జ్ఞానమైనట్టే కదా. మరి ఇప్పుడు తత్వమసి అనే గురుదేవుడు మనకు నీవే బ్రహ్మవురా నాయన, నాసీత్వం సంసారి ఎందు తత్వమసి నాయన, నువ్వు సంసారి కాదురా, కర్తవు కాదు, భోక్తవు కాదు, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నావని భగవంతుడు ఆ గురుదేవుడు చెప్తూ ఉంటే ఈ జ్ఞానం ఎందుకు కాదు? మనం కావాలన్నా వద్దా? అవుతుంది. అయితే కొంచెం బోధించేటువంటి ప్రక్రియ కొంచెం సులువుగా ఉంటే తొందరగా అవుతుంది, కఠినంగా ఉంటే కొంచెం లేటుగా అవుతుంది. మొత్తం మీద అవుతుంది. అందుకని ఇప్పుడు బాధపడకండి. అయ్యో స్వామి ఇంకా లోపలికి చెప్తాడంట అని బాధపడకండి. ఏం లేదు, అంత నేను ఇప్పుడు చెప్తే కదా ఒకటే ముక్క, ఏం చెప్పినా గదే ముక్క, నువ్వే బ్రహ్మ, అంతే చెప్తుంది. జీవో బ్రహ్మైవ నాపరః ఇంతే చెప్తుంది కదా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. దీంతోనే మొత్తం కోటి గ్రంథాల సారమంతా తీసి జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ఒక్క శ్లోకంలో చెప్పాడు. అందులో కూడా అర్ధ శ్లోకమే చెప్పినాడు. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ. ఈ జీవుడు బ్రహ్మమే ఉన్నాడు, ఆ బ్రహ్మం సత్యము, బ్రహ్మభిన్నం, ఈ జగత్తు మిథ్య. అంతే, ఇంతే, ఏం లేదు. మొత్తం వేదాంతం అంటే ఇంతే. వేదాంతం అనగానే భయపడిపోతారు. ఏం వేదాంతం నాకు ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలిసిందా లేదా?
ఇదంతే. కదా, అది తెలియడానికే జన్మలు కావాలి, తెలిసిందా? ఈ ఒక్క ముక్క అర్థం కావాలంటే కొన్ని జన్మలు పోతాయి. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్నాం ప్రబద్ధతే. అనేక జన్మల్లో సాధనలు చేస్తూ 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 రాగా ఈ ఒక్క ముక్క అర్థమవుతుందండి. సరే, ఇప్పుడు ఆత్మ నిత్యము, అనాత్మ అనిత్యము అని చెప్తున్నాం. నిత్యం అంటే ఏంటి? అందరికి ఎరికే. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం, అంతే కదా. ఎల్లప్పుడూ అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో, అన్ని కాలాల్లో ఎప్పుడూ ఉండేది అని అర్థం. అది నిత్యం. అయితే ఈ మాట కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కాలాల్లో ఉండేది ఏదో అది నిత్యం. అంటే ఇది కాలం యొక్క దృష్టిలో చెప్పబడినటువంటి మాట నిత్యము అనేది. కానీ వాస్తవంగా విచారం చేస్తే ఆ కాలము కూడా పరమాత్మ యందు నిత్యయే. ఆ కాలానికి కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్మ. అందుకని అతనికి నిత్యుడు అని చెప్పేది కూడా శబ్దం తక్కువ పడుతుంది. అక్కడ నిత్యుడు అంటే కూడా శబ్దం తక్కువ పడుతుంది. నిత్యుడు అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే కాల దృష్టిలో నిత్యుడు అంటున్నారు, కానీ కాలానికి అతీతుడైనటువంటి వాడు కాలానికి పరిమితం ఎట్లా అవుతాడు? కాల దృష్టిలో ఎట్లా అతన్ని నువ్వు చెప్పగలవు? అందుకని ఇంకొంచెం లోపలికి పోదాం. ఏమిటి అని అంటే పరమాత్మ సత్, పరమాత్మ కంటే భిన్నమైంది అసత్ అన్నారు. శ్లోకం చదవండి. నా సతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః నయోస్తత్వదర్శిభిః. ఏ అర్జున, అసత్తుకు భావం లేదు, సత్తుకు అభావం లేదు, లేనిది ఉండదు, ఉన్నది పోదు. ఈ విధంగా సత్తు అసత్తుల యొక్క నిర్ణయం ఎవరైతే చేస్తారో వాళ్ళు తత్వదర్శులు అంటారు. తత్వం అంటే యథార్థం, ఉన్నది ఉన్నట్టుగా. ఏ విధంగా ఒక మట్టి కడవ ఉందనుకోండి, దాని యొక్క తత్వం యథార్థ స్వరూపం ఏమిటి చెప్పండి అని అంటే మీరేమంటారు? దాని యథార్థ స్వరూపం ఏమిటి చెప్పండి అంటే మీరేమంటారు? కడవనే అంటారు, అంతే కదా. కడవనే కనపడుతుంది, ఇంకేం దాని యథార్థ స్వరూపం అది ప్రత్యక్షంగా కనపడుతుండగా అని మీరు అంటారు. కానీ అది యథార్థ స్వరూపం కాదు. దాని వాస్తవ స్వరూపం ఏది అని అంటే మట్టి. చూడు, ఆ ఘటము ఒక ఆకారంలో మనకు కనపడుతుంది, అయినా కూడా ఆడ ఏమున్నది? నువ్వు దేన్ని చూస్తున్నావు? మట్టినే చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? మట్టే. కాకపోతే దానికి కులాలుడు కుమ్మరివాడు ఒక ఆకారం ఇచ్చాడు, అంతే. నామము రూపము, ఒక ఆకారం అనేది రూపం ఇచ్చాడు, దానితో పేరు పెట్టాడు. దీనికి కుండ అంటారు. ఆ నామరూపాలు కల్పితము, ఆ కులాల ద్వారా కల్పించబడినవి. కానీ వాస్తవంగా ఏముంది అక్కడ? మట్టి. పోనీ మీరు కుండ అంటారేమో, నేను మట్టి అంటున్నా కదా. నా మట్టిని నాకు ఇచ్చేసి నీ కుండని నువ్వు తీసుకుపోవాలంటే ఏం చేస్తావు? అక్కడ కుండ మిగులుతుందా? మట్టిని తీసిన తర్వాత కుండ మిగులుతుందా? మరి ఏమున్నది అక్కడ? మట్టి ఉన్నది. అదే దాని యథార్థ స్వరూపం. చూసినాక ఇప్పుడు ఈ వస్త్రం ఉంది కదా, ఇది అనేక తంతువులతో, అనేక పోవులతో ఇది నిర్మాణం అయ్యింది కదా. మరి ఇప్పుడు దీన్ని చూపెట్టి ఇది ఏంటిది అని అడిగితే మీరు ఏమంటారు? దీని వాస్తవ స్వరూపం అంటే ఏమంటారు? వస్త్రం అంటారా, తంతువులు అంటారా? తంతువులే కదా. ఆ తంతువులను కనుక ఒక్కొక్క దాన్ని తీసేసినాం అనుకో, వస్త్రానికి రూపమే లేదు, తంతువులే మిగిలిపోతాయి, అంతే. వస్త్రం అనేది లేదు అక్కడ.
అంటే వస్త్రం యొక్క వాస్తవ స్వరూపము తంతువులు, పోగులు కదా. అట్లే ఈ జగత్తు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని కనుక విచారణ చేస్తే ఈ జగత్ కారణమైనటువంటి పరబ్రహ్మ ఉన్నదో అదే వాస్తవమైనటువంటి స్వరూపం, అదే సద్రూపము అంటారు. చూసారా? అందుకని అంతటా వ్యాపించి ఉన్నటువంటిది కేవలం బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు. ఏ విధంగా కుండలో అంతటా వ్యాపించి మట్టే ఉంది, మట్టితో తయారు చేయబడిన కుండ అంతా మట్టే ఉంది. ఈ పోగులతో తయారు చేయబడినటువంటి వస్త్రంలో అన్ని పోగులే ఉన్నాయి. వస్త్రం అనేది ఏమీ లేదు ఇక్కడ. పోగులే అనే నువ్వు వస్త్రం అని అంటున్నావు అంతే. పోగులను తీసేస్తే వస్త్రానికి ఒక ఆకారమే లేదు, దానికి అస్తిత్వమే లేదు. అట్లా ఈ సంపూర్ణ జగత్తంతా కూడా బ్రహ్మమే. ఎందుకు? జగత్ కారణం బ్రహ్మ కాబట్టి జగత్తు కూడా బ్రహ్మరూపమే. ఇట్లా అణువులో కూడా పరమాత్మనే ఉంది. నేను కూడా పరమాత్మనే, అంతటా ఉన్న పరమాత్మ నా శరీరంలో ఉంది కాబట్టి నేను కూడా పరమాత్మనే అనేటువంటి దృష్టి రావాలి. సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం పఠనీయం కిమపఠనీయం సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు స్వమహిమలో ఉండి గానం చేస్తాడు. బ్రహ్మం కంటే భిన్నంగా ఏముంది? అంతా బ్రహ్మమే. మనం చూసేది బ్రహ్మమే, వినేది బ్రహ్మమే, చేసేది బ్రహ్మమే, పట్టుకునేది బ్రహ్మమే, పట్టుకోబడేది బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. బ్రహ్మం కంటే వేరే ఏమీ లేదు కదా. ఒక వస్త్రం పెద్దగా ఇట్లా ఉందనుకో, ఒక బోర్డు లాగా. అక్కడ బోర్డు ఉంది, అది పెద్దది. అక్కడ చిదానంద స్వామి ఉన్నాడు, దేవానంద స్వామి ఉన్నాడు, మరి ఇంకెవరు ఇక్కడ విష్ణు దేవానంద స్వామి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉన్నాడు. అట్లా చిత్రాన్ని గీశారు కదా. ఈ ముగ్గురిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆశీర్వదించినట్టుగా ఎవరైనా చూసిండ్రా? మరి బొమ్మ ఎట్లా గీసాను అట్లా? అంత అబద్ధం కదా. నిజంగా చూస్తే గీయాలి కదా. మలయాళ స్వామి వారికి కూడా ఇట్లే ఒక ఆయన ఫోటో తీసుకొచ్చి ఇచ్చినాడంట. మలయాళ స్వామి వారి ఫోటో గీసినాడు, పైన విష్ణుమూర్తి ఇట్లా ఆశీర్వాదించినట్టుగా బొమ్మ గీసినాడు. ఆ బొమ్మ తీసుకొచ్చి మలయాళ స్వామికి చూపెడితే నాకు మంచిగా సంతోషపడి ఆశీర్వాదం ఇస్తాడేమో అని వాడు ఆ చిత్రకారుడు వాడు సంతోషంతో తెచ్చి ఇస్తే, నువ్వు ఎప్పుడైనా చూసినావా? నాకు విష్ణుమూర్తి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూడలేదు. మరి ఎందుకు తీసినావు? ఇది చింపిపడేది, ఇప్పుడే చింపిపడేది అన్నాడు. అట్లాంటి బోగస్ చేయవద్దు అంటాడు. యథాతథంగా ఉండాలి, నార్మల్, సింపుల్. సరే, మనం ఇప్పుడు ఎక్కడ పోతుంది? లేనిది ఉన్నట్టు నాస్తో విద్యుతే భావం. ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయం, అంతా బ్రహ్మమే కదా. ఎటు చూసినా కూడా అంతా బ్రహ్మమే. అయితే మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఒక దృష్టాంతం కూడా కావాలి కదా. అయితే మనం ఒక వస్త్రం పెద్దది, ఆ బోర్డులాగా ఒకటి తీసుకుందాం. తీసుకొని దాని మీద దేవుడు అనేది ఒక ఫోటో తీద్దాము. మనుషులు, రాక్షసులు, దేవతలు యజ్ఞం చేసినట్టుగా, యజ్ఞం మడుచున్నట్టుగా, అక్కడ పక్కకు వృక్షాలు, లతలు, బొమ్మలు, పశువులు, పక్షులు అన్నీ ఉన్నట్టుగా బొమ్మలు గీసామనుకోండి కదా. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ కూడా ఎక్కడున్నాయి చెప్పండి? బొమ్మలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? వస్త్రం నందే ఉన్నాయా లేదా కదా. అయితే వస్త్రమునందు లేవు, వస్త్రమే మనకు బొమ్మల రూపంలో కనపడుతుంది అంతే. ఎందుకు? ఆ వస్త్రంలో ఆయా ఆకారాలు వచ్చేట్లాగా కలర్లు ఇచ్చాడు అంతే ఆ పెయింటర్.
కలర్లు ఇచ్చాడు అంతే, కానీ కనపడేది మనకు వస్త్రమే, చూసేది కదా, ఉన్నది వస్త్రమే. వస్త్రం అంటే వేరేది కదా. ఆ వస్త్రం లేకపోతే ఏది లేదు. వస్త్రాన్ని కాల్చిపెట్టండి, ఏమైనా బొమ్మలు ఉన్నాయా? ఏం లేదు. అంటే వస్త్రమే మనకు బొమ్మల రూపంలో కనపడుతున్నాయి. సంపూర్ణ బొమ్మలన్నిటికీ కూడా ఆధారం అధిష్టానం వస్త్రమే. అదేవిధంగా సంపూర్ణ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ జగత్ ఏదైతే ఉందో, ఇవన్నీ చిత్రాలు. స్త్రీ అనేది, పురుషుడు అనేది, పశువు అనేది, పక్షి అనేది, చెట్టు, చేమ, నది, పర్వతాలు, ఇవన్నీ కూడా చిత్రాలు. ఇవన్నీ జగత్ చిత్రాలు. ఈ జగత్ చిత్రాలన్నిటికీ ఆధారం ఎవరు? పరమాత్మ. ఇది గుర్తించండి. ఇటువంటి సర్వవ్యాపకమైనటువంటి దృష్టి మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు ఎవరి పట్ల రాగం కానీ, ఎవరి పట్ల ద్వేషం కానీ, కోపం కానీ, హర్షం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఏది కలగదు. సాంసం అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. ఇక నేను ఎవరికి తిట్టాలి, ఎవరిని కోపగించాలి? వాని లోపల నేనే ఉంటే, వీని లోపల నేనే ఉంటే, అన్నింటిలో నేనే ఉంటే ఇప్పుడు వాడిని తిడితే ఎవరిని తిట్టినట్టు? ఇప్పుడు ఎదుటి వాడిని తిడితే ఎవరిని తిట్టినట్టు? నన్ను నేనే తిట్టుకున్నట్ట కాదా? అందుకని మహాత్ములు ఆనందంగా సోమహిమలో ఉంటారు. మీరు కూడా అట్లే ఉండాలి కదా. ఇక వంట గిట్ట ఏం చేయకూడదు కదా. వంట వార్పు అన్నీ చేస్తూ కూడా ఆ దృష్టి ఉంటే సరిపోతుంది. అన్ని పనులు చేసుకోవచ్చు. పశ్చన్, శృణ్ణం, స్పృశన్, జగ్ర, నాశనం, గచ్చన్, నాశనం, స్పర్శన, స్పర్శన, ప్రలపన, విసృజన, గృహణం, ఇట్లా ప్రతి పని చేసుకుంటూ కూడా మహాత్ములు ఆ నిష్ఠలో ఉంటారు. మనతో మాట్లాడినట్టే మాట్లాడతారు, కానీ అలా దృష్టి మాత్రం ఇందులో ఉన్నది ఒకటే పరమాత్మ. అందులో ఆ ఉపాధితో మాట్లాడేది నేనే, ఈ ఉపాధితో మాట్లాడేది నేనే. కేవలం వ్యవహారం జరుగుతుంది అంతేగాని వస్తుస్థితి మాత్రం ఒకటే. వ్యవహారంలో భేదం ఉండొచ్చు, నువ్వు వేరు, నేను వేరు, అతను వేరు, వ్యవహారంలో భేదం ఉండొచ్చు, కానీ వస్తుస్థితిని విచారం చేస్తే చైతన్య దృష్టితో ఒకటే. ఆ దృష్టి మనకు రావాలి. అది జ్ఞానం అంటారు. అభేద దర్శనం జ్ఞానం. అభేదంగా చూసుకుంటేనే జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏదో కాదు. ఈ విధంగా మీరు ధన్యాత్ములు, పుణ్యాత్ములు, ఈ విధంగా 4 ఏళ్ళు కూడా నాతో సహకరించి చక్కగా శ్రవణం చేయండి. అందుకని చక్కగా వినండి, అర్థం చేసుకోండి, అనుభూతం నడుచుకోండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.